తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గణేష్. ఈరోజు సుమన్ టీవీ మీకు ఒక మల్టీ టాలెంట్ కలిగిన 5 ఇయర్స్ కిడ్ని పరిచయం చేయబోతుంది. మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం ప్రశంసలు పొందిన ఆ కిడ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బాపాడుపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ 5 ఇయర్స్ కిడ్ టాలెంట్ ని ఈ రోజు సుమన్ టీవీ మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆనిముత్యాలు లాంటి పిల్లలు ఉన్నారు. మనం చెప్పాం కదా, ఈ కిడ్ పాప పేరు ఆరాధ్య. 5 ఇయర్స్ పాప. స్కూల్లో జాయిన్ అయ్యి 2 months అవుతుంది. హాయ్ చెప్పు. నమస్తే. నీ పేరు? ఆరాధ్య. ఆరాధ్య. ఈ ఊరేనా మీది? మార్నింగ్ టిఫిన్ చేసావా? ఏం తిన్నావు? ఏం తిన్నావు? పూరి. నువ్వు ఇవి మైండ్ గేమ్ ఆడుతున్నావా? ఓకే, చేసి చూపి ఇవి. వెరీ గుడ్ గర్ల్. ఇంకా చూసాం కదండి, మనం ఇప్పుడు పెట్టిన ఈ నెంబర్స్ 1 to నెంబర్ గెస్ట్ చేసి పాప తనకు తానే ఓపెన్ చేసి ప్రతిదీ గెస్ట్ చేసింది. అంటే తన మైండ్ ఎంత చురుగ్గా ఉందో 5 ఇయర్స్కే మల్టీ టాలెంటెడ్ గా చూపించి తీర్చిదిద్దిన ఆ స్కూలు మాస్టర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ పాప ఈ వచ్చిన టాలెంట్ ని ఏ విధంగా మీరు గుర్తించారు? యాక్చువల్గా స్కూల్లోకి వచ్చిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను పిల్లలకి. నెంబర్స్ నేర్పడం, ఆల్ఫాబెట్స్ నేర్పడం, ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే అందరి పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉంటాం. ఈ పాప మనం ఆల్ఫాబెట్స్ నెంబర్స్ నేర్పిన తర్వాత చాలా యాక్టివ్గా ఉండడం గమనించి ఈ మైండ్ గేమింగ్ కి సంబంధించి ముందు 5 నెంబర్లతో స్టార్ట్ చేశాం. 5, 10, 20, ఇప్పుడు 30 నెంబర్ల వరకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. అలాగే ఆల్ఫాబెట్స్ కూడా A నుంచి Z వరకు కూడా మనం ఏ పద్ధతిలో పెట్టినా సరే, ఎన్నిసార్లు మిక్స్ చేసినా సరే, ఒక ఆర్డర్ లేకుండా డిజార్డర్ లో పెడితే 1 లేదా 2 సార్లు చూస్తుంది పాప. అది స్కాన్ చేసినట్టు చూసి వాటిని తిరిగేసిన తర్వాత వాటన్నిటిని నెంబర్స్ అయితే ఇప్పుడు చూసాం కదండి, 1 to 20 వరకు ఒక ఆర్డర్ లో తీస్తుంది. అదేవిధంగా ఆల్ఫాబెట్స్ కూడా A నుంచి Z వరకు ఒక ఆర్డర్ లో చాలా ఫాస్ట్ గా తీస్తుందండి. పాపకి కొంచెం జ్ఞాపక శక్తి కూడా కొంచెం ఎక్కువ అండి. ఐక్యూ లెవెల్స్ పిల్లల్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒకరు మ్యాథమెటిక్స్ చేతి పెంగ దీని మీద చెప్పగలరు. ఈ పాపకి ఏంటంటే ప్రత్యేకత మైండ్ మ్యాపింగ్ లో ప్రత్యేకత. అంటే పాపకి 5 ఇయర్స్ కదా, 5 ఇయర్స్ లోనే ఇంత ఎక్కువ మైండ్ మ్యాపింగ్ రావడం అనేది మనం తరహా ఎక్కడ చూడలేము. ఇలాంటి రికార్డులో ఈ టర్మ్ లో కూడా చూడడం కూడా ఎక్కడ ఇలాంటి గమనించలేరు. కానీ మీరు ఈ విధంగా గమనించి, అంటే పాపక స్కూల్లో కూడా జాయిన్ అయ్యి 2 months అవుతుంది అంటున్నారు కదా, 2 months అవుతుంది కదా, 2 నెలలు ఈ గమనించి అంటే పాప ఎలా చేయగలదు, మైండ్ ఎలా ఉందని చెప్పి మీరు ఎలా ఫస్ట్ గ్రహించారు? పాపకి నెంబర్స్ నేర్పినప్పుడు మిగతా పిల్లలతో కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా నేర్చుకుంది. 1 or 2 days లో చాలా ఫాస్ట్ గా నేర్చుకుంది. అదే విధంగా ఆల్ఫాబెట్స్ కూడా చాలా ఫాస్ట్ గా నేర్చుకుందండి. ఈ పాప ఏకసంతాగ్రహండి. అదే విధంగా ఇచ్చింది మనం ఏదైతే ట్రైన్ చేస్తామో ట్రైనింగ్ ని బట్టి పాప చేయగలుగుతుంది. పాప మాత్రం ఈ పాపకు సంబంధించి ఇప్పటి వరకు నేను చూశానండి, ఆన్లైన్ లో కూడా దేశవ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా ఈ విధంగా చేయడం లేదు. చాలా అరుదైనటువంటి ఒక యాక్టివిటీని మా ఆరాధ్య చేస్తుందండి. అది
అంటే పాప టాలెంట్ మీరు సోషల్ మీడియాలో పెట్టి పోస్ట్ చేసి బయటికి చేశారు కదా. అవును. మన ఏపీ గవర్నమెంట్ మన విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా స్వయంగా టెండర్లో స్టిచ్ చేశారు. అవును. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్ గా లోకేష్ గారి ఆఫీస్ నుంచి నేను వీడియో పోస్ట్ చేసిన 24 hours తర్వాత లోకేష్ గారు పిఆర్ఓ గారు కాంటాక్ట్ చేయడం జరిగింది. పాప ఏ స్కూలు, ఏ ఊరు, ఏ మండలం అన్ని అడిగారు. నేను వివరాలు చెప్పాను. వివరాలు చెప్పిన తర్వాత 1 గంట తర్వాత నాకు ఎవరో వేరే వ్యక్తులు ఫోన్ చేసి, సార్ మీ స్కూల్ పాప గురించి లోకేష్ గారు ట్వీట్ చేశారని చెప్పి అనగానే నేను చాలా సంతోషించానండి. ఎందుకంటే బాపడపాలెం అనేది చాలా ఒక మారుమూల గ్రామం. పిల్లలందరూ కూడా చాలా పేద పిల్లలు చదువుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆనిముత్యాలు లాంటి పిల్లలు ఉన్నారు. వీటిని సరైన విధంగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దినట్లయితే వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీ. పిల్లలు, మేము, మా గ్రామస్తులు అందరూ హ్యాపీ అండి. ఓకే, మనం చూసాం కదండి, అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో కొంచెం దూరంలో ఉన్న బాపడపాలెం ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన టాలెంట్ తో ఈ పాపతో గవర్నమెంట్ మన విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ప్రశంసలు కూడా ఇచ్చారు. ఇక్కడ కొద్ది పేద విద్యార్థులు అందరూ కూడా ఈ స్కూల్లో చదువుకోవడం తక్కువ ఈ గవర్నమెంట్ దృష్టి పెట్టి మా యొక్క ఈ స్కూల్ ఇంకా మరింతగా డెవలప్ చేసి పిల్లల టాలెంట్ ని బయటికి తీసుకొచ్చిన సార్ కూడా స్కూల్ మాస్టర్ కూడా చెప్పడం అనడం జరిగింది. ఈ విధంగా దీన్ని గవర్నమెంట్ దృష్టితో పెట్టి మాకు డెవలప్ చేసి పిల్లలకి మరింత వైద్యం, విద్యా బోధన అంతా బాగుండేలాగా చూడాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నానితో గణేష్, పరవాడ.